సృష్టి ఆరంభం నుంచి ధర్మం మరియు అధర్మం మధ్య యుద్ధం ఎప్పటికీ ఆగలేదు. ఒక కాలంలో అసురుల్లో అత్యంత భయంకరుడైన మహిషాసుర ఘోర తపస్సుతో బ్రహ్మను ప్రసన్నం చేసి దేవతలకు మనుష్యులకు అజేయుడిగా ఉండే వరం పొందాడు. స్త్రీశక్తిని తక్కువగా చూసిన అహంకారంతో స్వర్గాన్ని జయించి దేవతలను తరిమి లోకాలన్నింటినీ భయంతో వణికించాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, శివ మరియు సమస్త దేవతల కోపం, తేజస్సు, దివ్యశక్తి ఒక్క మహాకాంతిగా కలసి ఒక మహాశక్తిగా అవతరించింది. అదే దుర్గా. 10 చేతుల్లో త్రిశూలం, సుదర్శన చక్రం, ఖడ్గం, ధనస్సు, బాణం, గద, శంఖం, పద్మం వంటి దివ్యాయుధాలతో సింహంపై విరాజిల్లుతూ ఆమె యుద్ధానికి బయలుదేరింది. 9 రోజులు 9 రాత్రులు సాగిన భీకర సంగ్రామంలో దుర్గాదేవి అసురసేనలను నాశనం చేస్తూ మహిషాసురుణ్ణి ఎదుర్కొంది. అతడు సింహం, ఏనుగు, రాక్షసుడు వంటి ఎన్నో రూపాలు మార్చుకున్నా ధర్మశక్తి ముందు నిలబడలేక చివరకు ఎద్దు రూపంలోకి మారినప్పుడు దుర్గాదేవి తన త్రిశూలాన్ని ఎట్టి ఒకే దెబ్బతో అతన్ని సంహరించింది. ఆ క్షణంలో ఆకాశం దేవతల జయధ్వనులతో మార్మోగి లోకాలు ఆనందంతో నిండిపోయాయి. అప్పటినుంచి ఆమె మహిషాసురమర్దినిగా ప్రసిద్ధి చెందింది. ధర్మాన్ని సంహరించే శక్తి, భక్తులను రక్షించే తల్లి, ధర్మాన్ని నిలబెట్టే దివ్యరూపం. ఆ దుర్గమ్మ తల్లికి, ఆ మహాశక్తికి మనమందరం కలిసి జయధ్వానం చేద్దాం. దుర్గామాతాకి జై. అమ్మ ఆశీస్సులకై కమెంట్లో వ్రాయండి. దుర్గామాతాకి జై.